ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ పరిధిలోని ఫిర్యాదుగూడలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కానీ వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదని, ఒక్క సీటు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మహిళలకు 2,500 స్కూటీలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందిస్తూ 3 నెలలు కాదు 30 నెలలు అయింది, ఇంకా హామీలు ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది, నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది, అందరికీ అన్ని ఇస్తామని చెప్పి అడ్డం పొడుగు ఎటుబడితోటి మాట్లాడింది. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, రైతులకు రైతు డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, మళ్ళా మీదికెళ్ళి ఒక 420 హామీలు, వాటి మీదకెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి డబ్బా కొట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి, అడ్డం పొడుగు మాటలు చెప్పి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మేడ్చల్లో మీరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీని, హైదరాబాద్ లో ఎవరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మీరు చైతన్యాన్ని ప్రదర్శించినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, ఇన్ని మాటలు చెప్తేవి కదా, 2,000 పెన్షన్ ఎక్కడ పోయింది, 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టియలేడు కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టరని మా అందరికి ఎరికే, మా అందరికీ తెలుసు, మనిషి అనేటువంటి అందరికీ తెలుసు. కానీ నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలైంది. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టియారు మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే, నిన్ను ఏమని విలువాలని నేను అడుగుతున్నా. తెలంగాణలో భూసేకరణ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వికారాబాద్ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం ముందు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పరిగి మండలం కాడ్లాపూర్, రాపోలు గ్రామాలకు చెందిన రైతుల సాగు భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటుందని కవిత ఆరోపించారు. రైతుల సమ్మతి లేకుండా భూసేకరణ చేయడం పూర్తిగా అన్యాయమని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆర్టీఓ కార్యాలయం ముందు ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా కొనసాగించారు. డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల నాడు ఆంధ్రప్రదేశ్లో 1 లోక్సభ సీటు తగ్గిందని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50% పెంపు విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు వస్తాయని, డీలిమిటేషన్ తర్వాత అయితే 270కి పైగా సీట్లు వస్తాయని తెలిపారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా
ప్రెసిడెంట్ అపాయింట్ చేసినటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ రాజ్యాంగ ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో, 1962లో, 1972, 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. 1952లో డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సీట్లన్నీ, 1962లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు డీలిమిటేషన్లో అప్పుడున్నటువంటి సీట్లు ఎన్ని, మరి 72లో ఎందుకు తగ్గినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మన రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదిక మీద వారికి రిప్రజెంటేషన్ కల్పించాలంటే మరి వారికి అన్యాయం జరగకూడదని ఈరోజు 50% సీట్లు పెంచి 850 పార్లమెంట్ సీట్లు పెంచడం వలన దాదాపు 80 మంది ఎస్సీ ఎస్టీలకు ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలుగుతుంటే అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 542కే లిమిట్ చేయండి, 850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతుందని, దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. కళ్ళు మూసుకొని తెరిచేలోపు మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జువ్వెలి దిన్నె షిప్పింగ్ హార్బర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 26,000 కోట్లతో 4 కొత్త పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు 35% పూర్తి చేశామని, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయని జగన్ గుర్తు చేశారు. ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వెలిదిన్నె ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకిచ్చి, ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. విద్యాశాఖ సాధించిన విజయాల కంటే వివాదాలే ఎక్కువ అని పేరు పడింది. విద్యాశాఖ ఎవరు తీసుకున్న సవాల్ స్వీకరించినట్టే. కష్టం అంటే ఇష్టంగా భావించి కష్టాలను నేర్పు ఓర్పుతో అధిగమించే ఛాలెంజ్ కింగ్ నారా లోకేష్ విద్యాశాఖను చేపట్టి అతిపెద్ద సవాల్ను స్వీకరించారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించారు. సంస్కరణలకు నాంది పలికారు లోకేష్. ప్రణాళికాబద్ధంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంటర్ ఫలితాల రూపంలో కనిపించేసరికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోములు విజయ దరహాసం మెరిసింది.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామంలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన భూమిని రెవెన్యూ మరియు హెచ్ఎండిఏ అధికారుల సహాయంతో కొందరు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బాధితులు. కుంట్లూరులోని సర్వే నెంబర్ 204, 208లో గడ్డం కుటుంబానికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి. వీరి నుండి 1994లో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు అప్పటి నుండి అక్కడ నివాసముంటున్నారు. అయితే గత నెల 27న గురుకృష్ణ డెవలపర్స్ ప్రతినిధులు ఏకేపీ రెడ్డి, మడుగుల శ్రీనివాస్ గౌడ్, వినయ్ కుమార్లు తమ అనుచరులతో కలిసి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి అక్కడి కాంపౌండ్ వాల్ను కూల్చివేసి లేఅవుట్ రోడ్లను ఆక్రమించి ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేశారని బాధితులు తెలిపారు. వీళ్ళు దౌర్జన్యంగా ఈ మా 204 సర్వే నెంబర్ ఏదైతే అంజనాద్రి నగర్ ఉందో దాంట్లోకి 208 పార్థసారథిపురం సర్వే నెంబర్ ఉన్న ప్లాట్స్లోకి దౌర్జన్యంగా వచ్చి ఈ బ్లూ షీట్స్ వేసి కబ్జా చేయడానికి ట్రై చేశారు. ఆ పర్మిషన్ తీసుకొని మాకు ఆల్రెడీ మేము 94 నుంచి మేము ఉండి డాక్యుమెంట్స్ తో మేము కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఉన్నవన్నీ కోల్గొట్టి బౌన్సర్స్ని పెట్టి ఒక 60 మందిని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యంగా మమ్మల్ని ఫోర్స్ఫుల్గా బయటికి నెట్టేసి ఒకేసారి అటాక్ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు ఈ ఫెన్సింగ్ వేసుకున్నారు. మేము ఇమ్మీడియట్గా అందరినీ కన్సెప్ట్ ఏమండి, యాక్చువల్గా ఇది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ల్యాండ్స్ అయినా మీరు పొన్నయ్య గారికి ఈ ల్యాండ్ మీరు అమ్మారు, వారికి ఓఆర్సీ ఇచ్చారు, ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మళ్ళీ మీరు పట్టా ఎట్లా ఇచ్చారు అంటే దానికి సమాధానం లేదు. ల్యాండ్ కంప్లీట్, ఆయనకున్న ల్యాండ్ 23 ఎకరాలు ల్యాండ్ 204 సర్వే నెంబర్ పార్ట్ 208 కంప్లీట్. ఈ 2 సర్వే నెంబర్లో రమణ కుమార్ అమ్మిండు, 79లో జీపే ఇచ్చిండు. ఆ రమణ కుమార్ అన్ని ప్లాట్లు చేసి అమ్మేసిండు, మొత్తం ప్లాట్లు అయిపోయింది, ఏం లేవు ప్లాట్లు. ఇప్పుడు పున్నయ్య గౌడ్కి ఇంకా ల్యాండ్ అంటూ ఏం లేదు, ఇక్కడ గతం ల్యాండ్ గిట్ల లేదు. ఆయన కొన్నాడు, కొని 6 నెలలకు 7 నెలలకు అమ్మేసిండు మొత్తం. ఆయనకి ఇంకా ల్యాండ్ ఏం లేదు, ఆయన ల్యాండ్ పట్టదారికి ఇట్లా ఏం కాదు, మధ్యవర్తిగా కొన్నాడు, కొన్నాక 6 నెలల తర్వాత అమ్మేసిండు ల్యాండ్, అమ్మేసిండు, ప్లాట్లు చేసి అమ్మి కూడా అయిపోయింది. అది 2008 వరకు ఇట్లా క్లియర్ గానే ఉందండి. 2008లోనే వచ్చిండు అంజన్ కుమార్ గౌడ్ అని పున్నయ్య గౌడ్ కొడుకు. అంజన్ కుమార్ గౌడ్ వచ్చి ఏం చేసిన అంటే ఇంట్లో పహానీల పేరు ఎక్కించుకోడు.